ఏదో చదవాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక చాలా రోజుల నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నది. ఏమన్నా ఫుడ్ ఐటమ్ చేయరాదు, ఎట్లా వర్షం కొడుతుంది వేడి వేడిగా ఇట్లా అడుగుతావని నాకు తెలుసు, నీకు ఏదో కావాలని చేసిన నేను సర్ప్రైజ్. అవునా? ఏం సర్ప్రైజింగ్? సర్ప్రైజ్. వదిలేదు అయితే మొత్తం స్టార్. ఇది నాకు మస్తునే ఉందా? మేము ఏమేమి వేసినాం, ఎట్లా చేసినాం ఇప్పుడు నాకు ఆ వీడియో చూపిస్తావా? తీసుకొని మమ్మీ తీసుకొని. ఓకే వదినా. మేము ఇట్లా మన తెలంగాణ స్పెషల్ అయినటువంటి గర్జలు చేసుకుంటున్నాము. దానికి సంబంధించి ఇంకా కుడికను కొబ్బరిని బాగా ఇట్లా తురుముతున్నా అనమాట. మా వదిన చెప్పింది, నాకు ఎందుకో చెప్పలేదు, ఫస్ట్ నువ్వు తురిమి పెట్టు అయ్యేదని చెప్పింది అనమాట. ఇంకా తురుముతున్నా. ఆ తర్వాత ఇంకా పిండిని మంచిగా గోధుమ పిండి కొంచెం మైదా యాడ్ చేసుకొని ఇంకా మంచిగా ఇట్లా ఎట్లాంటి ఉండలు అవి ఏం లేకుండా ఉండాలని చెప్పేసి ఇంకా మొత్తం ఇట్లా జల్లెడ పట్టడం జరిగింది మా వదిన. ఇంకోటి ఏంటంటే పిండి కూడా మంచిగా అవుతుంది. తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేసి పిండి ఇంకా పిసకడం స్టార్ట్ చేస్తున్నారు. మధ్యలో మధ్యలో వాటర్ వేసుకుంటూ మన గరిజలకు సంబంధించినంత వరకు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంతవరకు వాటర్ తీసుకొని అటు మెత్తగా కాకుండా ఇటు మరీ గట్టిగా కాకుండా మామూలుగా ఉండేలాగా బ్యాటర్ని రెడీ పిండిని మంచిగా పిసుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకా వదిన ఇంకా నువ్వులు అవి వేయించి పెట్టుకుంటుంది. నువ్వులు వేయించింది మామూలుగా బగానుల. తర్వాత వాటిలో కొన్ని పల్లీలు కూడా తీసుకుంది. వీటినన్నిటినీ మంచిగా సన్నటి మంట మీద లో ఫ్లేమ్లో బాగా ఇట్లా వేయించాలన్నమాట, పచ్చి వాసన పోయేలాగా. అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి ఇట్లా మనము మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే. ఎక్కువ మాడిపోకుండా మామూలుగా మిడిల్గా కొంచెం ఇట్లా డార్కెస్ట్ అయ్యేదాకా బ్రౌనిష్ అయ్యేలాగా ఉంచుకొని తర్వాత తీసేయాలి. అఫ్కోర్స్ అందరికీ తెలుసు, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను. మా ఇంట్లో అయితే ఇంకా ఏదో ఒకటి స్పెషల్ ఎప్పుడో ఒకటి చేస్తూనే ఉంటాం. కానీ యాక్చువల్లీ వీడియో తీయడం ఏంటని అనుకుంటాం, కానీ ఇంకా కొన్నిసార్లు తప్పకుండా తీయాల్సి వస్తుందని చెప్పేసి తీస్తున్నాం. యాక్చువల్లీ నేను ఎక్కువ శాతం అన్ని రకాల వీడియోస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వంటలు కూడా చేయాలని చెప్పేసి నా రియల్ లైఫ్ని కూడా చూపించాలని చెప్పేసి నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు బనాలి కడాయిలో మళ్ళీ వాటన్నిటిని మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇట్లా మంచిగా వేయించుకుంటే ఏంటంటే వాటిలో ఉన్న పచ్చివాసన పోవడంతో పాటుగా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అండ్ స్మెల్ కూడా ఇట్లా వేయించుతుంటే అయితే మస్తు వస్తుంది. నువ్వులు కానీ పల్లీలు కానీ కొన్ని రకాల వాటినన్నిటిని ఇప్పుడు బగోనీలో అట్లా కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం వేడైన తర్వాత రవ్వ కూడా వేస్తుంది. రవ్వ కూడా పచ్చివాసన అది పోయి మంచిగా నెయ్యిలో మిక్స్ చేయడం వల్ల స్మెల్ మాత్రం చాలా మంచిగా వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా యాడ్ చేస్తుంది. మంచిగా ఎక్కడ ఉండలు అట్లాంటివి లేకుండా అన్ని సైడ్లకు మంచిగా సమపాలల్లో బాగా కలుపుకొని వాటిలో మధ్యలో కొంచెం ఇంకా కొద్దిగా ఎక్కువ నెయ్యి మళ్ళొకసారి యాడ్ చేసి ఇంకా మంచిగా మెల్ట్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే నెయ్యి అనేది సగం అంతటా కూడా మంచిగా వెళ్ళి టేస్ట్ అనేది చాలా మంచిగా అవుతుంది. కొంతమంది ఏంటంటే అసలు రవ్వను వేయించకుండా ఓన్లీ చక్కెర అట్లా ఉంది అది కొబ్బరి పొడి కలిపి మాత్రమే చేస్తుంటారు. కానీ మేము ఎప్పుడైనా ఇట్లనే చేసుకుంటాం. ఏంటంటే ఇది లోపల స్టఫ్ అనేది మంచిగా ఉంటే దాని లోపల
చాలా బాగుంటుంది కదా తిన్నప్పుడు కూడా అని చెప్పేసి ఇందులోనే యాలకుల పొడి, నువ్వులు, కొబ్బరి యాడ్ చేయడం జరిగింది. వీటిని అన్నిటిని మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఇంకా బాగా కలుపుకుంటూ వాటిని మంచిగా మిల్ట్ చేస్తుంది. ఇప్పుడు అది అయిన తర్వాత పల్లీలు ఉన్నాయి కదా ఆల్రెడీ వేయించి పెట్టుకున్నది చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టాలి. ఇలా కొంచెం పుట్నాల పప్పు కూడా యాడ్ చేసింది. తర్వాత మిక్సీ పట్టడం జరుగుతుందన్నమాట. అంటే మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగానే ఉంటేనే మనం తిన్నప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేవి మనకు యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం బరకగానే పట్టిందనమాట. ఆ తర్వాత చక్కెర తీసుకుంది. చక్కెరని కూడా కొంచెం అందులో కొంచెం యాలకుల పొడి వేయడం జరిగింది. వాటన్నిటిని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని ఇవి మనం బాదం, పిస్తా అన్నిటిని కూడా అందులో యాడ్ చేసింది. తర్వాత ఈ చక్కెరని కూడా బాగా మిక్సీ పట్టి ఇందులో కలపడం జరుగుతుంది. ఎందుకంటే చక్కెర మంచిగా మిక్స్ చేసుకుంటే ఎక్కడ కూడా మన చక్కెర అనేది ఇట్లా రాకుండా మంచిగా మిల్ట్ అయిపోయి అంతటా మంచిగా సమంగా అంటుకుంటుంది కదా. అందుకనే చక్కెరని కూడా ఇట్లా బాగా ఇట్లా గ్రైండ్ చేసుకోవడం జరిగింది. తర్వాత వాటన్నిటిని కలిపి మళ్ళీ ఒకసారి కలుపుకుంటుంది. ఆల్రెడీ స్టవ్ అనేది ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో గరిజెల్లో మధ్యలో పెట్టడానికి కోసం అని చెప్పేసి మనము ఈ కొబ్బరి అవన్నీ కలిపిన మిశ్రమం అయితే రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీలు తీసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం చక్కెరని మిక్సీ పట్టి కొంచెం కలపడం జరిగింది. ఇంకా మార్హాన్ బాబు అయితే మేము ఇంకా ముద్దలు చేస్తూ స్టార్ట్ చేయగానే ఆయన వచ్చి ఆయననే నేనే చేస్తా అని చెప్పేసి ఇంకా ముద్దలన్నిటినీ ఇట్లా ఒక సైంటిస్ట్ లాగా దాన్ని ముక్కలు చేసుకుంటూ రకరకాల విన్యాసాలు చేసిండు అనమాట. ఇక మా అక్క తన ముద్దలలో ఎక్స్పర్ట్. ఇంకా మార్హాన్ బాబు అయితే ఇంకా చాలా అల్లరి చేసిండు. ఆయనను ఆడిపించడానికి చాలా తంటాలు పడుతూ మేము అనుకున్న పని చేయడానికి చాలా కష్టమైంది. కానీ ఆ కష్టంలో కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు అన్నీ కొత్తగా ఎక్సైట్ అవుతూ చేస్తుంటారు కదా, మస్తు అనిపిస్తుంది. ఇంకా నా దగ్గర లేచిండు. ఇంకా మేమిద్దరం కలిసి ఇంకా పిండితో చేస్తున్నాం. ఇంకా నేను మార్హాన్ బాబు అయితే మొత్తం పిండి తింటూ అటు వేస్తూ సగం ముద్దల్ని ఇట్లా ఇటు అటు పారేస్తున్నాడు. కానీ ఏమనుకోలేము మేము. ఎట్లాగూ ఏదో ఒకటి తప్పకుండా చేస్తాడని చెప్పేసి మాకు అందుకే తెలుసు కాబట్టి మేము ఆయనకు ఇచ్చి సపరేట్గా మేము మా పని మేము చేసుకుంటున్నాం అనమాట. ఇంకా నేను మామూలుగా చపాతీలాగా పూరీలాగా బాగా ఇట్లా సన్నగా, మనం పూరీ కన్నా కూడా చాలా సన్నగా చేయాలన్నమాట. రేకులాగా తాల్చాలన్నమాట. అట్లా తాలిస్తేనే మనకు గర్జ అనేది చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు అలా తాల్చుకున్న తర్వాత ఒక పీట తీసుకొని దాని మీద 2, 3, 4 ఇట్లా మనకి ఎంత పెద్ద పీట ఉంటే అంత పెద్ద దాంట్లో అట్లా అన్నీ ఒకేసారి పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పూర్ణం ఉంది కదా, దాన్ని అంతటిని ఇక ఇట్లా వాటి మధ్యలో వేయడం జరుగుతుంది. మనం చేసి పెట్టుకున్న పూరి మధ్యలో ఇప్పుడు వాటర్ తీసుకొని ఒక చిన్న క్లాత్కు అద్దుకొని దానికి రౌండ్గా ఇట్లా అంటించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము ఇది క్లోజ్ చేస్తాం కదా, క్లోజ్ చేసినప్పుడు అక్కడ మూలలన్నీ సమంగా మంచిగా గట్టిగా అతుక్కోవడానికి మంచిగా ఉంటుంది. అంతేకాదు మనము ఆయిల్లో వేసినప్పుడు ఏంటంటే స్టఫ్ అనేది అది ఇప్పుడు వేసిన పూర్ణం అనేది బయటకు రాకుండా మంచిగా ఉంటుంది. అండ్ లోపల కూడా మంచిగా ఇట్లా పూరిలాగా మంచిగా బౌన్సింగ్గా మంచిగా వస్తుంది. కాబట్టి గట్టిగా అన్ని సమపాలలో గట్టిగా
ప్రెస్ చేయాలన్నమాట. ఎక్కడ కూడా హోల్ లాగా లేకుండా చూసుకొని చేయాలి. హోల్ అట్లాంటిది ఉన్నదనుకో అందులోంచి మనం చేసుకున్న ఇదంతా గ్రేవీ లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది అండ్ ఆయిల్ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి అది కరెక్ట్గా చూసుకొని మెల్లమెల్లగా ఓపికతోని వాటన్నిటిని మళ్ళా ఇట్లా మొత్తం ప్యాకప్ చేసేసేయాలన్నమాట. మొత్తం ఇట్లా మామూలుగా ఫింగర్స్తోని గట్టిగా ఒత్తి వాటిని అతికించేయాలన్నమాట. ఇంకా మా వదిన కూడా చేస్తుంది. మా అర్హాన్ బాబు అయితే ఇంకా అటు ఇటు ఆయనకేం అర్థమవుతలే. ఎందుకంటే మేము ఫస్ట్ టైం చేస్తున్నాము ఆయన ముందు. ఇంతమంది ఇట్లా ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఏం అర్థమవుతలేదు, కానీ ఏదో అట్లా చేస్తూ ఉన్నాడు. ఇంకా మా అక్కనేమో ఇంకా పిండి ముద్దలు చిన్న చిన్న ముద్దలుగా చేస్తుంది రౌండ్గా. మనము పిండి బాగా పిసుక్కున్నాం అనుకో, కొద్దిసేపు నానబెట్టిన అట్లనే ఉంచిన తర్వాత చేస్తే కనుక స్మూత్ అవుతుంది పిండి అనేది. మనకు ఇట్లా చేసుకునేటప్పుడు ఆ స్మూత్ ఉన్నప్పుడు అది షేప్ అనేది చాలా బాగా వస్తుంది, పూరి కానీ ఇట్లా ఏది చేసినా కూడా. అందుకనే చెప్పేసి అట్లా ఇక మా అర్హాన్ బాబు ఇక తనేమో చేస్తా అని చెప్పేసి బాగా అల్లరి చేస్తుండాలి. అమ్మమ్మనైతే ఇంకా ఒక ఉన్న దగ్గర ఉండకుండా చేస్తుండనమాట. మా అర్హాన్ బాబు గురించి చెప్పాలంటే ఆయన గురించి స్పెషల్గా ఇంకొక వీడియో తీయాలి, చేస్తాను తొందరలోనే. ఆయన అల్లరికి సంబంధించి ఇంకా ఇట్లా అల్లరి చేస్తుండని చెప్పేసి ఆయనకు మొబైల్ ఇచ్చి పక్కన కూర్చుని పెట్టినాం. ఎందుకంటే వినట్లేదు, ఏ పని సరిగ్గా చేయనియట్లేదు అని చెప్పేసి మొబైల్ చూస్తున్నాడు. మామూలుగా కాదు బాబోయ్, మొత్తం సీరియస్గా పిలిచినా పలకకుండా మొబైల్ చూస్తూనే ఉన్నాడు ఆయన. ఆయనకు కార్టూన్లు పెట్టించినాము, చిన్నపిల్లల రైమ్స్ అవి ఉంటాయి కదా యూట్యూబ్లో. ఇంకా మా వదిన కూడా అవి గర్జల్ని మళ్ళీ తాను కూడా తయారు చేస్తుంది. ఇక్కడ మా శశ్విని కూడా చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ పూరీలు అన్నీ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఒకటి తర్వాత ఒకటి వెంటనే వేసేయాలన్నమాట. ఎందుకంటే అవి ఏమాత్రం గాలి ఆరినా కానీ ఏమాత్రం ఎండిపోయినట్టుగా అయినా కానీ ఇంకా మనకు అవి సరైన షేప్లో రావు. మళ్ళీ వచ్చినా కూడా ఆ పిండి అనేది ఎండిపోయడం వల్ల అది ఎక్కడి నుంచో అట్లా ప్యాచెస్ లాగా వచ్చి ఇంకా అవన్నీ బయటకు వచ్చేస్తుంది అనమాట లోపల ఉన్నదంతా. అందుకనే మనం చేస్తూనే ఎక్కడ ఆగకుండా ఫాస్ట్గా చేసేసుకోవాలన్నమాట. ఎప్పుడే కానీ గర్జలు చేసినప్పుడు అసలు వెయిట్ చేయొద్దు, వెంటనే చేస్తూనే ఉండాలన్నమాట. ఇంకా ఆ టైంలో ఫుల్ వర్షం కొడుతుంది మాకు బయట, మామూలు వర్షం కాదు, ఫుల్ వర్షం కొడుతుంది. ఇంకా ఆ వర్షంలోనే ఇంకా డోర్లన్నీ క్లోజ్ చేసుకొని ఇంకా మధ్యలో కరెంటు పోయి వస్తుందన్నమాట. నేనైతే అనుకున్నాను వీడియో షూట్ చేస్తానా లేదా అని చెప్పేసి, కానీ దేవుడు దయ వల్ల నాకు వీడియో షూట్కి అయితే ఎలాంటి ఆటంకం జరగకుండా మంచిగానే కరెంట్ ఉంది. అట్లా మంచిగా లైన్స్ అన్నీ గట్టిగా ఎడ్జెస్ అన్నీ అతకబెట్టిన తర్వాత వాటిని మంచిగా కటింగ్ చేసేదాంతో మంచిగా కట్ చేయాలన్నమాట. ఒక సైడ్ దాన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు, ఈ గర్జల్ని కట్ చేసేది పిండిని, దాంతో ఇంకా కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎక్స్ట్రా ఉన్న పిండి మనకు షేప్ అవుట్గా ఉన్న పిండి అవుట్ సైడ్ ఉంటుంది కదా, వాటన్నిటిని ఒక షేప్లోగా కట్ చేసుకోవాలి. దానికి అని ఇట్లా ఇవి అతికించిన తర్వాత చేయడం జరుగుతుంది. అట్లా మా తెలంగాణలో అయితే ఏ ప్రత్యేకమైన ఏ సందర్భం వచ్చినా కానీ గర్జలు అనేవి ఖచ్చితంగా వేసుకుంటారు. అంటే ఎలాంటి శారీ ఫంక్షన్ కానీ ఎవరింట్లో అయినా ఏమైనా ఫంక్షన్ అయినా కానీ ఏదైనా కానీ ఇదొక తెలంగాణలో ఇదొక పెద్ద ప్రెస్టీజియస్ వంటగానే భావిస్తారు. అబ్బా గర్జలా అంటారు. ఎందుకంటే ఇది ప్రాసెస్ మామూలుగా ఉండదు, ఒకరు ఇద్దరితో కాదు, ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఇవనేవి చాలా మంచిగా జరుగుతాయి. చేయడానికి అంతమంది అవసరమైతేనే మనము చేసుకోవాలి. ఒకరు ఇద్దరు అనుకో చాలు, వాళ్ళు ఓ సైడ్ పూరీలు చేసుకుంటూ ఓ సైడ్ ఇవన్నీ అతికించడం అవన్నీ చేసుకోవడం అయితే చాలా అంటే చాలా కష్టమవుతుంది. మేము నలుగురం ఉన్నాము, మా అక్కనేమో ముద్దలు కడుతుంది, నేనేమో పూరీలు ఇట్లా చేస్తున్నాను, మా వదిన కూడా చేస్తుంది. కానీ వాటన్నిటికీ అంటే ఇప్పుడు డీప్ ఫ్రైలో వేయించడం అది దాన్ని మా వదిన ప్రాసెస్ చేసుకుంది. మా యశస్వినేమో
వీటన్నిటి మధ్యలో స్టఫ్ నింపడం అది ఇదని మా వదిన మా యశస్విని చేసిందనమాట. అట్లా మనిషికి ఒక పని మేము నలుగురం తీసుకున్నాం. 1.5 అవర్లోనే మేము ఇవన్నీ వేసుకోవడం జరిగిందనమాట. చాలా తక్కువ టైంలో చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇట్లా ఎక్కువ ఎక్స్ట్రాగా ఉన్న పిండి ఉంటుంది కదా, అదంతా ఇట్లా దాంతో కట్ చేసుకోవాలి. ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నవి అనమాట ఇవన్నీ. అందులో నిండిన తర్వాత ఇంకో వేరే క్లాత్ వరిచి దాంట్లో కూడా ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒకదానికి ఒకటి అటాచ్ చేయకుండా దేనికి దానికి సపరేట్ వేసుకుంటుంది. ఇట్లా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకదానిపైన ఒకటి వేసినాం అనుకో, అది అతుక్కుపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనికి మధ్యలో పిండి సరిగా అతుక్కోలేదు, అందుకని చెప్పేసి మా వదినగా మళ్ళీ వాటర్ అద్ది మళ్ళీ కరెక్ట్గా సెట్ చేస్తుంది. అట్లా ప్రతి ఒక్కటి ఇలాంటి మిస్టేక్స్ లేకుండా మంచిగా చేసుకోవాలన్నమాట. ఇవి ఇట్లా మనం చేసుకుంటే కనుక ఇవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇట్లా వాటికి ఉన్న పిండి ఎక్స్ట్రా పిండి అంతా తీసేసి కరెక్ట్గా షేప్ అంటే ఆకారంలో తీసుకుంటుంది అనమాట. అఫ్కోర్స్ గర్జలు అంటే ఇట్లనే చేస్తారు కదా. మా తెలంగాణలో అయితే వీటి గర్జలు అంటాము, ఆంధ్ర వాళ్ళు అయితే కజ్జికాయలు అంటారు, ఇంకా వేరే వారు ఏమంటారు నాకు తెలియదు. కానీ ఇవైతే చాలా ఫేమస్. కొంతమంది వీటిని నాన్ వెజ్ ఐటమ్స్ అంటే చికెన్తో మటన్తో కూడా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. నేను ఈ మధ్యనే మొన్న చూసినాను. ఇప్పుడైతే మేమైతే అంత అంటే ఏం చేయదలుచుకోలేదు, కానీ మేము ఎప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి ఇట్లా చేస్తున్నాం. ఇప్పుడు మా యశస్విని ఏంటంటే చందమామ లాంటి షేప్లో చేద్దామని చెప్పేసి ఇట్లా ఒకటి దాని తర్వాత ఇంకోటి ఇట్లా అతక పెడుతుందంట. మధ్యలో అది పూర్ణం పెట్టి తర్వాత ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటి షేప్ అవుట్గా ఉన్న ఎక్స్ట్రా ఉన్న పిండినంతా ఇట్లా దాంతో కట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది రౌండ్ షేప్లో వచ్చిందనమాట. ఇది ఆయిల్లో వేయంగానే ఇంకా ఇట్లా రౌండ్ షేప్లో మస్తు వస్తుంది. ఇట్లా రౌండ్గా చేసుకున్నది. మళ్ళీ ఇంకొకటి చేస్తుంది. ఇదేంటంటే మన స్టార్ షేప్లో చేస్తా అని చెప్పేసి చేస్తుంది. ఫస్ట్ మళ్ళీ అందులో అది వేసుకున్న తర్వాత దాని మధ్యలో దాని తర్వాత ఇక్కడ ఇట్లా మళ్ళీ వాటర్తో మంచిగా అద్ది దానిపైన ఇంకొకటి పూరి వేసిందనమాట. ఇప్పుడు దాని ఎడ్జెస్ అన్నీ మంచిగా అతకబెట్టి ఇప్పుడు ఆ కటర్ తోటి సైడ్లన్నీ మంచిగా డిజైన్గా కట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఎవరు కనిపెట్టిరో నాకైతే తెలియదు, కానీ మస్తు యూజ్ అవుతుంది. దీంట్లోనే మళ్ళీ దీనికి ఒక సైడ్ నుంచి వెళ్ళి మనము పూర్ణం వేసుకోవడానికి స్పూన్ ఇచ్చిర్రు, మళ్ళీ ఇంకోసారికి సైడ్ ఏమో ఇట్లా చక్రం ఇచ్చిర్రు. భలే ఉంది. ఇప్పుడు మా చిన్నప్పటి నుంచే మేము ఇట్లాంటివి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడైతే ఇది స్టార్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంది మా వదిన. ఇవేంటంటే మనకు ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటుంది, మన హెల్త్కి కూడా అంతగా ఎఫెక్ట్ ఏం జరగదు. ఆయిల్ తక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇంకా ఒకటికొకటిగా ఇట్లా వేస్తుంది. ఇట్లా డీప్ ఫ్రైగా ఆయిల్ బాగా వేడిగా కాకుండా మరీ ఎక్కువ హైలో కాకుండా మరీ తక్కువ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా వీటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మంచిగా వేయించడం జరుగుతుందన్నమాట. డీప్ ఫ్రై చేయడం జరుగుతుంది. దీనివల్ల పిండిలో ఉన్న మంచి స్మెల్ అయితే అసలు మాకు ఇంట్లో అయితే వాసన అయితే మామూలుగా రాలేదన్నమాట. ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. ఇంకా ఆయిల్లో వేయగానే డీప్ ఫ్రై చేస్తుంటేనే ఇంకా తెలంగాణలో అయితే ఇవైతే బాగా చేసుకుంటాం. ఎలాంటి అకేషన్ వచ్చినా కానీ ప్రతి ఒక్కరు అమ్మో గర్జలా అంటారు, ఎందుకంటే దాంట్లో ప్రాసెస్ చాలా ఉంటుంది కాబట్టి. కానీ చేయాలనుకుంటే ఎంత కష్టమైనా కానీ ఇష్టంతో చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మా యశస్విని ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏదో ఒక ఐటెం మేము ఖచ్చితంగా వేసుకుంటాం. మా అర్హాన్ బాబు మేము అందరం ఇక ఏదో ఒకటి